నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. తులరాశి జాతకులు, కొంతమంది ఇలా చేయబోతున్నారు. ఇలా చేయడం వల్ల మీ పరిస్థితులు ఊహించని ఊహాజనితమైన మార్పు వస్తుంది. అర్ధరాత్రి దాటాక ఏం చేయబోతున్నారు, ఎలా జరగబోతుంది, మీ కాళ్ల కింద భూమి కంపించే ఆ సంఘటనలు ఏమిటో అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తులతో కాసేపు మాట్లాడితే చాలండి, నమ్మేస్తారు. ఈ యొక్క తత్వం ఉంటుంది. ఇంకొకరికి సంబంధించిన విషయాలు కూడా గలగల మాట్లాడే మనసు ఉంటుంది. విషయాలు దాచే ప్రసక్తే ఉండదు. మామూలుగా మాట్లాడితేనే అన్నీ చెప్తారు. కాసేపు కూర్చొని చక్కగా మాట్లాడితే అన్ని వివరాలు పూసగుచ్చినట్లుగా చెప్పేస్తారు. ఇది వారి బలహీనత. చాలా మంది వీరిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఎన్నో రకాలుగా మోసాలు చేశారు. కానీ వీరు మాత్రం అంతటి నమ్మకస్తులు. ఈ రోజున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆల్కహాల్ సేవించి వాహనం నడిపితే మీకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకవేళ ప్రయాణం అనవసరం అనుకుంటే ప్రయాణాలే చేయొద్దు. లేదు వెళ్ళాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ అనేది నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. సరదా సమయాల్లో స్నేహితులు వాహనాలు స్పీడ్ గా నడపడము, రేసింగులు, ఆల్కహాల్ సేవించి దూర ప్రయాణాలు చేయాల్సి రావడం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఈ సమయంలో మీకు గండం పొంచి ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక చేసే ప్రయత్నాలు ఒకరి వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ ఇలా వాహనాలు నడిపితే తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసిన వ్యక్తే చేసినా తెలియని వ్యక్తే చేసినా జరిగేది నష్టమే. ఎప్పటినుంచో ఉన్న మీ శత్రువు కూడా అయ్యుండొచ్చు. మీ పైన ఈ రోజు పగ తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇలా ఏదైనా కావచ్చండి. మీరు కొంచెం భద్రంగా ఉండండి. సమయం అదునుగా ఉంటుంది. అర్ధరాత్రి దాటాక ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు. ఇలాంటి ప్రయాణాలు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. ఇలా అతిపెద్ద గండం ఏ రూపంలో అయినా మిమ్మల్ని కబళించే అవకాశం ఉంటుంది. బయటపడాలి ఈ గండం నుండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఇటువంటి పనులు వాయిదా వేయండి. కుటుంబంలో ఒక దరిద్రం కూడా ఉంటుంది. స్త్రీని ఎప్పుడూ బాధించొద్దు. మీ కుటుంబంలో ఎప్పటికీ ఇది మంచిది కాదు. కుటుంబమే కాదు, సమాజంలో ఎక్కడైనా సరే స్త్రీని బాధ పెడితే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. సకల దరిద్రాలు ఆ ఇంట్లోనే ఉంటాయి. మీ ఇంట్లోని స్త్రీలు కన్నీరు కార్చకూడదు. ముఖ్యంగా మీ భాగస్వామి కానీ, సోదరి కానీ, తల్లి కానీ, వారి కంట కన్నీరు మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోండి. వారి మాటలు ఆలకిస్తూ ఏ విషయాన్ని అయినా సరే వారితో చర్చిస్తూ వారి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఇప్పటి వరకు కలగని మేలు ఇప్పుడు ఈ రోజు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది.